వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండి. చాలా మాట్లాడాలని ఉంది నిజంగా. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే జనరల్గా తక్కువ మాట్లాడతాను, బట్ ఈరోజు చాలా మాట్లాడాలని ఉంది. మా డైరెక్టర్ గారు పూరి జగన్నాథ్ గారి గురించి కానీ, ఈ సినిమా గురించి కానీ. ఫిబ్రవరి 4 ఆ రోజు సార్ ఈ సినిమాను ఒప్పుకున్నారు, చేద్దాం మన కాంబినేషన్లో చేద్దామని. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ద ట్రావెల్ అదంతా మాట్లాడడానికి చాలా ఉందండి. కానీ ఐ వుడ్ టాక్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్. మీరు అందరు చూసి డెఫినెట్గా ఆదరిస్తారు, గట్టి నమ్మకం ఉంది. బట్ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తా ఉందండి. దిస్ టీమ్, ఇజమ్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ టీమ్ ఐ హవ్ ఎవర్ వర్క్. నేను 13 సంవత్సరాలు, ఇది నా 13వ సినిమా. అసలు ఫారెన్లో పొద్దున్నే 6 నుంచి రాత్రి 9:30 దాకా లైట్ ఉందండి, అలసట లేదు. ప్రతిరోజు నాకు షూటింగ్కి వెళ్ళాలి, వెళ్ళి చెయ్యాలి, వర్క్ చేయాలి. అంత ఉత్సాహం, అంత ఎనర్జీని సార్ ఇచ్చారు. సార్ గురించి నేను డెఫినెట్గా 1 అవర్ మాట్లాడతానండి. డెఫినెట్గా ఆఫ్టర్ ద రిలీజ్ 1 అవర్ మాట్లాడాలి సార్ గురించి. అంతా నా బెస్ట్ డైరెక్టర్ ఐ హవ్ ఎవర్ వర్క్. ఈజ్ సచ్ అ లవబుల్ పర్సన్. సినిమాలో ఎవ్రీ మెంబర్ చాలా ఉత్సాహంగా చేసాం. మొత్తం ఆ ఎనర్జీ అంతా పూరి గారి దగ్గర నుంచి మేము తీసుకుని చేసింది. సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ బీయింగ్ మై బెస్ట్ డైరెక్టర్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ ద హోల్ టీమ్, అనూప్ ద హీరో ఆఫ్ ద డే. సో అనూప్ హ్యాస్ డన్ అ గ్రేట్ మ్యూజిక్. అండ్ నాకు పొద్దున్నే ఒక మెసేజ్ చూపించారండి ఫ్రమ్ ద యూఎస్. దే సెడ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఆల్బమ్ టిల్ డేట్. సో థ్యాంక్స్ అనూప్. భాస్కర్ భట్ల గారు ఫస్ట్ టైం వర్క్ చేశాను, చాలా బాగా ఇచ్చారండి. అదితి ఆర్య, ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం, షీ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా చేసింది. అండ్ ఎవ్రీవన్ అండి, అంటే పేరు నా టీం అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. యు ఆర్ మై బెస్ట్ టీమ్ ఐ హవ్ ఎవర్ వర్క్ టిల్ డేట్. మిమ్మల్ని ఏ రోజు మర్చిపోను. అండ్ ఇమీడియట్గా కూడా మీతో చేయాలని కోరిక ఉంది నాకు. అది మనం పూరి గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం, సార్ ఇమీడియట్గా కూడా చేసేయండి సార్ నాతో ఇంకో సినిమా అని. అంత బాగుంది. సినిమా రిలీజ్ అయిన రోజు నేను డెఫినెట్గా మారుతానండి. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను. వాడికి అసలు ఉద్యోగానికి వెళ్ళేంత కొడుకు ఉన్నట్టున్నాడు. వాడు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్.